మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం, సో అధికారం మారింది, ప్రభుత్వం మారింది. సో ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ప్రమోషన్స్కి సంబంధించి చాలా మంది చాలా బాధపడుతున్నారు. సో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని అడ్డం పెట్టుకొని వాళ్ళు ప్రమోషన్లు తీసుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఒక ఎమ్మెల్యే తెలియని పరిస్థితి, ఒక ఎంపీ తెలియని పరిస్థితి, వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయి? ఒక న్యాయబద్ధంగా హోదా మనిషిని అంటే అక్కడికే కోర్టు నుంచి ఎన్ని నోటీసులు వచ్చినా కూడా అక్కడనే ఆగిపోతుంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. సో గత 25 సంవత్సరాలుగా ఇదే సమస్యతో బాధపడుతున్నాడు సుదర్శన్ గారు. సో ప్రస్తుతం మాట్లాడడానికి సుదర్శన్ గారు ఉన్నారు. అసలు ఏంటి సమస్య, ఏమేమి జరుగుతున్నాయి, ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మెయిన్గా ఆయన ప్రాబ్లం ఏంటిది, తన మాటలు అడిగి తెలిసిన. ముఖ్యంగా తను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో లైబ్రరీలో వర్క్ చేస్తాడంట. సో అతని ప్రాబ్లం ఏందో మనం కంప్లీట్గా తెలుసుకున్నాం. సరే అండి, నమస్తే అండి. నమస్కారం మేడం. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేడం నేను పొట్టి శ్రీరాములు తెలుగు న్యూస్ నుంచి వచ్చాను మేడం. ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ అండి, మా ఓకే టీవీ మీద నమ్మకంతో మమ్మల్ని అప్రోచ్ అయినందుకు. సో అసలు ఏంటి సమస్య చెప్పండి మేడం. ఇప్పుడు నేను లైబ్రరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను మేడం. లైబ్రరీ డిపార్ట్మెంట్లో చట్టం, న్యాయము మా అధికారులే తయారు చేసి రూపొందించారు. స్టాఫ్ ప్రమోషన్స్, జీతాలు న్యాయబద్ధంగా ఉండవలసినవి, చట్ట ప్రకారంగా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని చట్టము వాళ్ళే రూపొందించి ఇచ్చారు. వాళ్ళే ప్రమోషన్లు ఇస్తున్నారు. మంచి అధికారులు ఉన్నారు, కొంచెం చెడుగొట్టే అధికారులు కూడా మా దగ్గర ఉన్నారు. ఒక గ్రూప్ వాళ్ళు అట్లా ఉంటారు. మంచి అధికారులు ఉన్నారు, వాళ్ళు సహాయం చేస్తున్నారు. మేము కింది స్థాయి నుంచి పై స్థాయికి వస్తున్నాం. కానీ జీతాలు దగ్గర తేడాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరిస్తామంటారు, సవరించాలి. మాకు ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఇది? 1999 జనవరి నుంచి నడుస్తుంది మేడం. నేను 1999 జనవరిలో లైబ్రరీ ప్రొఫెషనల్గా ప్రమోషన్ మీద వచ్చాను. అందులో నాకు ఒక పిఆర్సీ కూడా ఫిక్స్ చేశారు, కానీ దానికి ఇన్కరెక్ట్ ఉంది. అది కరెక్ట్ లేదు, అన్ని పిఆర్సీలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరించాలని కూడా నేను లెటర్లు పెట్టాను. నాకు జీతం ఎక్కువ రావాలి, కానీ వీళ్ళు ఏం చేశారు, నన్ను పై స్థాయికి ఎదగకుండా ఈ జీతం కూడా రాకుండా చేద్దామని కొందరు అధికారులు ఏం చేశారు, చీటింగ్ అధికారులు నన్ను రివర్ట్ చేశారు. నేను ఆ రివర్షన్ ఆర్డర్ మీద ఆనరేబుల్ హైకోర్టు ఆర్డర్ను ఆనరేబుల్ హైకోర్టుని నేను అప్రోచ్ అయ్యాను. నేను హైకోర్టును ఆశ్రయించాను. ఆశ్రయిస్తే హైకోర్టు ఆ రివర్షన్ ఆర్డర్ సస్పెండెడ్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆ హైకోర్టు ఆర్డర్ కేసు నడుస్తూనే ఉన్నది. ఇది 1999 జనవరి నుంచి 2000లో నేను హైకోర్టు ఆర్డర్ 25 సంవత్సరాలుగా పోరాటం 25 సంవత్సరాలుగా నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను. హైకోర్టు కేసు నడుస్తూనే ఉన్నది. సో ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు, మీకు అనిపించలేదా ఈ న్యాయ వ్యవస్థను నమ్ముకొని పోతుంటే అయితలేదు, ఎవరైనా పెద్దలను పట్టుకుంటేనే అవుతుందని మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు ఎప్పుడు అనిపించలేదు. అట్లా బిగినింగ్ లో నాకు తెలియదు మేడం. ఇప్పుడు మనం హైకోర్టుకి వెళ్తే మనకు న్యాయబద్ధంగా రక్షణ ఇస్తుందని హైకోర్టును ఆశ్రయిస్తాం. కానీ మనకు ఏం జరుగుతుంది అనేది, అధికారులు ఏం చేస్తారు అనేది, ఇంత చీటింగ్ చేస్తారని తెలియదు. హైకోర్టు ఆర్డర్ వచ్చినాయి కదా, వీళ్ళు అమలు చేస్తున్నారు కదా అని అనుకుంటాం నమ్మకంతో. కానీ అధికారులు కొందరు ఒక గ్రూప్ వాళ్ళు అడ్డుపడి ఇది వచ్చేస్తాము, అది వచ్చేస్తామని అంటారు. సరే, అధికారులు చేస్తామంటున్నారు కదా, కోర్టు ఆర్డర్ అమలు చేస్తామంటున్నారు కదా, మనకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి అనే ఆశతోటి, విశ్వాసంతో మన వర్క్ నేను సిన్సియర్గా నా వర్క్ నేను చేసుకుంటూ పోతున్నాను. అయితే కోర్టు కేసు నడుస్తూనే ఉన్నది. యాన్యువల్ ఇంక్రిమెంట్స్ మాత్రమే ఇస్తున్నారు. పే స్కేల్ లోపాలు సవరించడం లేదు. ఆ పే స్కేల్ లోపాలు సవరిస్తామంటారు, సవరించరు. గతంలో హైకోర్టుకు వెళ్లకుండా కూడా ఇద్దరికి పే స్కేల్ లోపాలు, నేను మా లైబ్రరీలో నేను ఒక్కనే వెళ్ళాను మేడం. ఒక్కనే వెళ్ళాను. ఈ పే స్కేల్ లోపాలు కూడా సవరిస్తామన్నారు, సవరించలేదు. గతంలో ఇద్దరికి హైకోర్టుకు వెళ్లకుండా కూడా ఆ పే స్కేల్ లోపాలు ఇద్దరికి సవరించి ఇచ్చారు. కానీ నాకు అట్లా కూడా, నేను హైకోర్టుకి వెళ్ళినా కూడా నాకు సవరించడం లేదు, కోర్టు ఆర్డర్ కూడా గౌరవించడం లేదు. ఓన్లీ కోర్టు ఆర్డర్ అధికారుల దగ్గరికి అన్ని సబ్మిట్ చేశాను మేడం. కోర్టు ఆర్డర్స్ నేను అన్ని ప్రతి కోర్టు ఆర్డర్ అధికారులకు టైం టు టైం నేను సబ్మిట్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అమలు చేస్తాము, మీరు ఆగండి, అమలు చేస్తాము, ఇదిగో ఇస్తాము, అదిగో ఇస్తాము అని ఆగండి అంటారు.
ఆగండి అంటే సరే మన ఆశతోటి ఆగుతాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక గ్రూప్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వడానికి ఇదంతా ప్రాబ్లం క్రియేట్ చేశారని మొత్తం నాకు ఈ కేసును బట్టి నాకు తెలిసింది. అయితే ఇప్పుడు కేసు నడుస్తూనే ఉన్నది, హైకోర్టు కేసు 2000 నుంచి కేసు నడుస్తూనే ఉన్నది. 2010లో హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది 717/2000 అండ్ పే స్కేల్ కూడా లోపాలు ఉన్నాయి. ఆ పే స్కేల్ కూడా సవరించమని నేను పిటిషన్ ఇచ్చాను. అది 195/02/2005 రిట్ పిటిషన్ నంబర్స్. అవి రెండు కూడా ఆర్డర్స్ ఇచ్చింది 2010లో. ఇంకా ఒక గ్రూప్ వాళ్ళు ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుపడుతున్నారు. అడ్డుపడితే అది మళ్ళీ ఒకసారి 2011లో స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ 2011లో ఏం చేశారు, కోర్ట్ ఆర్డర్ నా పక్కకు పెట్టేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చుకున్నారు. అది అందువల్ల ఆ ప్రమోషన్ ఇట్లా నాకు కోర్ట్ ఆర్డర్ అమలు చేయలేదు అని మళ్ళీ హైకోర్టుకు అప్రోచ్ అయ్యాను. హైకోర్టుకు చెప్పుకుంటే ప్రమోషన్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పెద్ద వాళ్ళతో తెప్పించుకున్నారా? వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళ దోస్తులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇసుకుంటున్నారు ప్రమోషన్లు. మనకు న్యాయబద్ధంగా వచ్చేటి ఇవ్వడం లేదు, కోర్ట్ ఆర్డర్స్ కూడా అమలు చేయడం లేదు. ఇక ఏం చేయాలి మేడం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అప్పటికే జీతాలు పిఆర్సీలు పెండింగ్ పెట్టారు. కోర్ట్ ఆర్డర్స్ ఏమో ఇస్తుంది, పిఆర్సీలు లోపాలు సవరించి పిఆర్సీలు అన్ని చెల్లించాలి, మానిటర్ బెనిఫిట్స్ అన్ని పిటిషనర్కు చెల్లించాలని కోర్ట్ ఆర్డర్స్ ఇస్తున్నది. కానీ వీళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు, దాన్ని వక్రీకరించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తున్నారు, మాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాళ్ళని ఇస్తలేరు. జీతాలు పిఆర్సీ కూడా అధికారులు చేంజ్ అవుతుంటారు కదా, మీకు చేంజ్ అయినప్పుడు కొంచెం మార్పు వస్తుంది. అధికారులు ఇస్తామంటున్నారు, దాని మీద కమిటీలు ఇస్తారు, కోర్ట్ ఆర్డర్స్ కరెక్టే ఉన్నాయి, లీగల్ గా కరెక్టే ఉన్నాయని ఇస్తాం అంటారు. కానీ ఈ లోపల మళ్ళీ అధికారులు చేంజ్ అయిపోతారు, మళ్ళీ అక్కడ ఫైల్ అక్కడ అవుతుంటది. అంటే మీ పైన ఏమైనా ఉన్నాయా మైనస్ పాయింట్స్? నా పైన ఏం లేదు, నేను హైకోర్టును ఆశ్రయించడమే నేను చేసిన, వాళ్ళు అనుకుంటున్నారు నేను హైకోర్టును ఆశ్రయించడమే నేను చేసిన పని. నాకు అన్యాయం జరిగింది, నేను హైకోర్టును ఆశ్రయించాను. ఇక వాళ్ళ అధికారులు ఏం చేస్తారు, తిప్పుతారు, హైకోర్టు చుట్టూ తిప్పుతుంటారు. అయితే మనం ఇట్లా చేయొద్దు, అలా కాళ్ళు చేతులు మొక్కి ఎవరినైనా పట్టుకోవాలి. మనం రెస్పెక్ట్ వాళ్ళకు అప్పీల్ చేస్తూనే ఉంటాం అధికారులకు. సార్ నాకు కోర్ట్ ఆర్డర్స్ వచ్చినాయి సార్, క్లియర్ గా ఉన్నాయి, నాకు అమలు చేయండి, నాకు రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ అన్ని, పిఆర్సీ బెనిఫిట్స్ అన్ని ఇవ్వండి, న్యాయబద్ధంగా వచ్చినాయి నాకు సాయం చేయండి, నాకు న్యాయబద్ధంగానే సాయం చేయండి, న్యాయపరంగానే. నాకు భారత రాజ్యాంగం మనకి ఏమైతే రైట్స్ ఇచ్చిందో ఆ రైట్స్ మాత్రమే నేను అడుగుతున్నా. ఇతర విషయాలను ఎప్పుడు వాటి జోలికి పోలేదు, వాటి గురించి కూడా నేను అధికారుల దగ్గర ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక నేను నా అమాయకత్వాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్లస్గా తీసుకుంటున్నారు. ప్లస్గా తీసుకొని ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తున్నారు, మాకు న్యాయబద్ధంగా వచ్చేటి ఇవ్వడం లేదు, జీతాలు కూడా ఆపేసి. ఏం చేయాలి మేడం, ఇట్లా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. యూనివర్సిటీస్లో సమస్యలు ఇట్లా పుట్టలాగా పెరిగిపోతున్నాయి మేడం, పుట్టలాగా పెడుతున్నాయి. అది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి, న్యాయబద్ధంగా అయినాయి కూడా, వచ్చినాయి కూడా ఇవ్వడం లేదు. ఇట్లా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. తర్వాత హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, హైకోర్టు ఆర్డర్స్ మీరు గౌరవించి అమలు చేయండి అని చెప్తూనే ఉన్నాను. సిన్సియర్గా మన పని మనం చేసుకుంటాం, ఊరికే వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. పోయినప్పుడు రిమైండ్ చేస్తాను, మీ తోటి వాళ్ళే ప్రమోషన్లు వస్తున్నాయి, వాళ్ళు చేసుకుంటున్నారు, మరి మీరు కూడా ఎవరైనా అప్రోచ్ కావచ్చు కదా. ఎవరిని అప్రోచ్ అయితే మేడం, మనకు ఇప్పుడు నా పక్కనే ఉంటాడు, నాకు గోతులు తోడుతాడు మేడం. ఇప్పుడు వాళ్ళకు నాకు ప్రమోషన్ రాకుండా వాళ్ళు గోతు తోడుతాడు, తోడదాకా వాళ్ళు తోడదాకా మనకు తెలియదు, ఆ గోతులో పడ్డాక తెలుస్తుంది. ఆల్రెడీ అదే సరే హైకోర్టు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు రక్షిస్తాడు, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా అనే నమ్మకంతో సరే ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది. మీరు 20 సంవత్సరాలు అంటున్నారు, సో మీరు స్టార్టింగ్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసిన తర్వాత మీకు ఆలోచన చేంజ్ కావాలి కదా. ఎందుకు రాజ్యాంగం నాకు తగిన న్యాయం చేస్తుంది, మీరు చూసినా మీ మెసేజెస్ సేవ్ నేషన్ సేవ్ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ ఇండియా, సో ఇలాంటి మెసేజెస్ అయితే రాజ్యాంగం ఇప్పుడు అన్నీ నడవట్లేదు కదా సుదర్శన్ గారు. ఇప్పుడు మేడం చూడండి మేడం, కోర్ట్ ఆర్డర్స్ చాలా మందికి అమలు చేశారు, మా యూనివర్సిటీలో చాలా మంది హైకోర్టుకి వెళ్ళారు, ఆ కోర్ట్ ఆర్డర్స్ వచ్చినాయి, అమలు చేశారు. మా దగ్గర ఏమైందంటే 2 కేడర్లు ఉన్నాయి మేడం లైబ్రరీ డిపార్ట్మెంట్లో. ఒకటి లైబ్రరీ ప్రొఫెషనల్, 2 సెమీ ప్రొఫెషనల్. ఈ సెమీ ప్రొఫెషనల్ వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళారు, వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేదు. హైకోర్టుకి వెళ్ళి మాకు ప్రమోషన్ ఛానల్ లేదు, మా పోస్టును సెమీ ప్రొఫెషనల్ పోస్టును లైబ్రరీ అసిస్టెంట్గా అప్గ్రేడ్ చేయమని హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. అదే అక్కడ జరిగిన మిస్సింగ్, అక్కడ జరుగుతున్నదే మిస్సింగ్. అది
వాళ్ళు సెమీ ప్రొఫెషనల్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. WP నంబరు 11917/2011. నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నాది 717/2000 అండ్ 195/02/2005 కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఎవరి కోర్టు ఆర్డర్స్ వాళ్ళకు అమలు చేస్తే సమస్య పరిష్కారం అయ్యేది. అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను ఇరికిచ్చారు, నాకు అమలు చేస్తలేరు, వాళ్ళకేమో రాంగ్ ప్రమోషన్లు ఇస్తున్నారు. వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఉన్నది, వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళకి అమలు చేయాలి, సమస్య పరిష్కారం అయిపోతుంది. నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, నాకు అమలు చేయాలి, నా సమస్య కూడా పరిష్కారం చేయాలి. అట్లా చేయకుండా వీళ్ళు వక్రీకరిస్తున్నారు, కోర్టు ఆర్డర్స్ వక్రీకరించి ఇట్లా సాగదీస్తున్నారు. రాంగ్ ప్రమోషన్లు ఇద్దరికి ఇచ్చారు, ఒకతనికి ఇచ్చారు, తర్వాత ఇంకొక అతనికి ఇచ్చారు. అసలు అతనికి ప్రమోషన్ ఛానల్ లేనే లేదు, అసలు లైబ్రరీ సంబంధమే లేదు అతనికి కూడా 2 ప్రమోషన్లు ఇచ్చారు. నన్నేమో అక్కడే ఆపేశారు, కథం నన్ను అక్కడే స్టాప్ చేసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నారు. ఇది జరుగుతున్నది అదే, ప్రమోషన్లనే ఇబ్బంది. కోర్టు ఆర్డర్స్ కరెక్టే ఉన్నాయి మనకు, కానీ అవి అమలు చేయడం లేదు. అమలు చేసే దగ్గర అధికారులు వక్రీకరిస్తున్నారు, వక్ర భాషలు చెప్తున్నారు. ఇట్లా అధికారులు వాళ్ళు అదే మేడం, వాళ్ళ అదే మెంటాలిటీలో ఉంటారు. వాళ్ళు కోర్టు ఆర్డర్స్ గౌరవిద్దాము, అమలు చేద్దామని కొద్దిమంది. ఇక పైసలు అంటే పైసలు ఇప్పుడు మనం ఓపెన్ గా లోపల ఏం జరుగుతుందో తెలియదు మేడం. మనకు కోర్టు ఆర్డర్ వచ్చింది కదా, కోర్టు ఆర్డర్ అమలు చేస్తే మనకు వస్తుంది, మనకు ఆగిపోయిన జీతాలన్నీ వస్తాయని నమ్మకంతోటే ఉంటాం మేడం మనం. అంతేకాని ఆ పైసల గురించి మనం ఎక్కడ మనం ఎవరితోటి నేను మాట్లాడలేదు, ఏం అడగలేదు, అట్లా ఏం అడగలేదు. కాకపోతే ఏంటంటే ఆ ప్రమోషన్ల దగ్గరనే ఇరికిచ్చి కోర్టు ఆర్డర్ అమలు చేయకుండా చాలా ఇబ్బందులు సాగదీస్తున్నారు. ఈ చట్టం న్యాయము వాళ్ళే రూపొందిస్తారు మేడం, అధికారులే చట్టం న్యాయం రూపొందిస్తారు, కానీ అవి అమలు చేయరు. కోర్టు ఆర్డర్స్ క్లియర్గా చెప్తుంది కదా, సెమీ ప్రొఫెషనల్ కు 11917/2011 WP నంబరు క్లియర్గా చెప్తుంది, నువ్వు అప్డేట్ చేసుకోండి, అప్డేట్ చేయని దారే చూపింది హైకోర్టు, కానీ అది అమలు చేయడం లేదు. నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, నాకు అమలు చేయాలి, ఎవరిది వాళ్ళకి అమలు చేస్తే అయిపోయేది, అదే అమలు చేయడం లేదు. నేను ఎంత మంచిగా హంబుల్ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా అధికారులకు, కానీ పట్టించుకోవడం లేదు. దాన్ని వాళ్ళు వేరే విధంగా తీసుకొని ఇట్లా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తున్నారు, నాకు ఇవ్వడం లేదు. గతంలో రాంగ్ ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. ఒకసారి సమ్ టైమ్స్ లైబ్రరీ ప్రొఫెషనల్గా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంకొకసారి ఏం చేస్తారు, బుక్ బేర్ కింది కేడర్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ విషయం కూడా మళ్ళీ హైకోర్టు పోయింది. నాకు రాంగ్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ చేశారు, మీరు ఇచ్చిన ఆర్డర్స్ అమలు చేయడం లేదు అని మళ్ళీ హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది. పిటిషనర్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ బుక్ బేరర్ అండ్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ బుక్ బేరర్. 717/2000 WP నంబర్స్ అవి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి ఆల్రెడీ. 195/02/2005 కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. మీరు ఎందుకు హౌ టు ట్రీట్ హిమ్ పిటిషనర్ యాజ్ బుక్ బేరర్ అని చెప్పి పిటిషనర్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ బుక్ బేరర్ అని ఆర్డర్స్ ఉన్నాయి, అందులో వస్తాయి. ఇది రాంగ్ ప్రమోషన్, ఇక్కడ నుంచి రాంగ్ ప్రమోషన్ స్టార్ట్ అయితేనే ఉన్నది, కంటెంప్ట్ నోటీసులు పోతూనే ఉన్నాయి, కానీ అధికారులు సాగదీస్తున్నారు. వాళ్ళకు రాంగ్ ప్రమోషన్స్, ఓన్లీ రాంగ్ ప్రమోషన్స్, అలా సమస్య ఏం లేదు. ఎవరి కోర్టు ఆర్డర్ వాళ్ళకి అమలు చేస్తే సమస్య ఎప్పుడూ సాల్వ్ అయ్యేది. నా జీతాలు నాకు వచ్చేది, నేను ఎంతో ఆర్థికంగా బెనిఫిట్ అయ్యేవాడిని, నాకు ఈ అప్పులు కాకపోయేది. ఈ జీతాలు రాక కూడా అప్పులైనాయి మేడం, చాలా అప్పులైనాయి. నా విషయాన్ని కూడా వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నా. అయ్యో వాళ్ళు సానుభూతి మన దగ్గర ముందరనేమో మన తీయటి మాటలు చెప్తాం, ఎందుకని ఏమో పోతుంది కొడతారు. ఇది జరుగుతుంది. ఈ రీసెంట్గా కూడా ఒక న్యూస్ పేపర్ ఆయన ఇచ్చాడు కోర్ట్ ఆర్డర్స్ ఏం చెప్పింది, వీళ్ళు ఎందుకు చేయడం లేదు. వాళ్ళ అధికారులు చేసే పనికి ఇది. ఈ 2000లో కోర్టు నాకు రివర్షన్ ఇచ్చారు, నేను హైకోర్టుకు వెళ్ళాను. కోర్టు రివర్షన్ రద్దు చేసింది. 2010 సంవత్సరంలో పే స్కేల్ లోపాలు ఉన్నాయి, ఆ పే స్కేల్ లోపాలను సవరించి డిఫరెన్స్ ఆఫ్ సాలరీ పే హిమ్ పిటిషనర్ అని చెప్పి ఇచ్చింది క్లియర్గా, కానీ అమలు చేయడం లేదు. వాళ్ళకి రాంగ్ ప్రమోషన్లు అక్కంచలే, రాంగ్ ప్రమోషన్లకు తెరలేపిళ్ళు. 2011 నుంచి రాంగ్ ప్రమోషన్లకు తెరలేపిళ్ళు. వాళ్ళు లోపల కుట్ర చేసింది ఏంది, ఓన్లీ రాంగ్ ప్రమోషన్స్ అని ఇప్పుడు మొత్తం తెలిపోయింది. వాళ్ళ లోపల మనకు తెలియదు మేడం, మొదట్లో తెలియదు ఈ రాంగ్ ప్రమోషన్లు ఏంది, ఇవన్నీ ఏంది మనకు తెలియదు. నేను కింది స్థాయి నుంచి వస్తున్నా పైకి.
తర్వాత తర్వాత మెల్లగా మెల్లగా తెలుస్తుంది. ఆ తెలిసిన విషయాన్ని హైకోర్టుకు నేను మొత్తం హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నా. హైకోర్టు కూడా అనేక ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పటికే చాలా ఆర్డర్స్ ఇచ్చింది. చివరికి కంటెంప్ట్ కేసు అయింది. కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ లో డిస్పెన్స్ విత్ పిటిషన్ హైకోర్టుకు చెప్పారు మా అధికారులు. నాకు కాంప్లైన్స్ లెటర్ ఇచ్చారు. నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. నాకు ఓడి కూడా ఇస్తా అన్నారు ఆ కంటెంప్ట్ కేసు అయినప్పుడు. అది ఇంతవరకు కూడా ఓడి లేదు, ఏం లేదు, జీతాలు కూడా లేవు. 5 పిఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి. రీసెంట్గా మనకు గవర్నమెంట్ 5% ఐఆర్ ఇచ్చింది, అది కూడా ఇవ్వలేదు. ప్రమోషన్లు ఇయ్యరు, పిఆర్సీలు ఆపేస్తారు, ఐఆర్లో ఆపేస్తారు. ఇవన్నీ ఇట్లా చేస్తున్నారు అన్నమాట మా అధికారులు. రైట్, చూస్తారు కదా అధికారులు ఎంత నీచానికి దిగజారుతారో మనకు అర్థమవుతుంది. సో మనం చూస్తున్నాం చాలా చోట్ల ఇవి జరుగుతూనే ఉన్నాయి. ప్రమోషన్ కి సంబంధించి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అధికారులకు సంబంధించి తెలిసిన వాళ్ళే కావచ్చు, ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తానో, ఎంపీ ఫోన్ చేస్తానో, వాళ్ళ మీద తీసుకున్న కాన్సన్ట్రేషన్ ఇలాంటి వాళ్ళపైన ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా ఈరోజు. సో అతను 25 సంవత్సరాలుగా అతని పోరాటం అయితే ఆగట్లేదు, న్యాయ వ్యవస్థను నమ్ముకున్నాడు. అతను నాకు మెసేజ్ చేస్తే నాకు చాలా బాధ అనిపించింది, కాన్స్టిట్యూషన్ ని కాపాడండి అని చెప్పేసి. సో మన నిజంగా దేశం ఎంత దిగజారుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. ఇతని విషయంలో 25 సంవత్సరాలుగా అతని పోరాటం మనం చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మరి పైకి వచ్చేది? అతని కింద ఉన్న వాళ్ళు పైకి వస్తున్నారు, తన పక్కన ఉన్న వాళ్ళు పైకి వస్తున్నారు. ఇతను మాత్రం ఎక్కడేసిన గొంగడు అక్కడనే అంటారు కదా, ఆ పరిస్థితిలో ఇతను ఉన్నాడు. సో హైకోర్టు ఏదైతే ఇక్కడ ఉండేటండి, హైకోర్టు ఆదేశాలు అమలు అయ్యే వరకు శాంతియుతంగా నిరాహార దీక్ష చేయనున్నట్లు బాధ్యత చెప్తుంది. దీక్షకు కూడా సిద్ధమైన అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి హ్యాపీగా ఉండాలా, ఆయనకి న్యాయం జరగట్లేదని బాధగా ఉండాలని ఆయనకు అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది. సో ఇప్పుడు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? నాకు కోర్టు ఆర్డర్ అమలు ఒకటి అమలు చేస్తే మొత్తం న్యాయం అంతా వచ్చేస్తుంది మేడం. నాకు న్యాయం జరుగుతుంది. ఆ కోర్టు ఆర్డర్ అమలు న్యాయనే హైకోర్టునే నమ్ముకున్నాను. ఆ ఈశ్వరుడు కాపాడుతున్నాడు అక్కడ, కానీ ఈ అధికారులు ఏమో అడ్డుపడుతున్నారు. దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడ్డట్టుగా అక్కడ హైకోర్టు ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నది, అధికారులు ఏమో అడ్డుపడి వక్ర భాష చెప్తున్నారు. ఇదిగో చేస్తాము, అదిగో చేస్తామంటారు, చేయరు. జీతాలు పెండింగ్ పెడతారు, ప్రమోషన్లు పెండింగ్ పెడతారు, ఇంక్రిమెంట్లు పెండింగ్ పెడతారు. తర్వాత లైబ్రరీ ఇన్ఛార్జ్ నాకు రావాలి, అక్కడ కూడా రాజకీయాలు నడిపిస్తున్నారు. నాకు ఇవ్వకుండా ఇంకొక అతనికి ఇవ్వడానికి ఇదంతా నాటకం. మొత్తం తెలిపోయింది. వాళ్ళని చేసేదంతా చీటింగ్ నాటకాలన్నీ, వాళ్ళ డ్రామాలన్నీ, అధికారుల డ్రామాలన్నీ మొత్తం తేలిపోయింది ఇందులోనే. మొత్తం తెలిపోయింది. లైబ్రరీ ఇన్ఛార్జ్ సీట్లో నేను ఉండాలి, కానీ నాకంటే చిన్న కేడర్ ఆయనకు లైబ్రరీ ఇన్ఛార్జ్ చేయడానికి కూడా నన్ను సస్పెండ్ చేశారు అధికారులు. సస్పెండ్ చేస్తే 10 నెలలు ఇంట్లోనే ఉన్నాం మేడం, జీతం లేదు, ఏం లేదు. ఆ టైంలో మళ్ళీ సస్పెన్షన్ రద్దు చేయడానికి ఆ రిజిస్ట్రార్ గారే మళ్ళా వచ్చి రివోక్ చేయాలంట, ఆ సస్పెన్షన్ క్యాన్సిల్ చేయాలి. వేరే ఆయనకు యాక్సిడెంట్ అయింది, ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆఫీస్కి రాలేదు, అట్లా కూడా లేట్ అయిపోయింది. ఆయన ఏమన్నాడు ఆ రిజిస్ట్రార్ గారు, నేను వచ్చినాక నేను మళ్ళీ క్యాన్సిల్ చేస్తా, నేను డ్యూటీకి రాలేదు, డ్యూటీకి వచ్చినాక నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ డ్యూటీలో తీసుకుంటా. మరి అంతవరకు నేను ఉపవాసం ఉండాలా సార్? ఉపవాసం ఉండాలి, పస్తులు ఉండాలా సార్? అప్పులు చేయాలా సార్? ఎట్లా నా ఫ్యామిలీ ఎట్లా చదువుకోవాలి సార్? అది సస్పెన్షన్ చేసిన అది క్యాన్సిల్ చేస్తా అన్నాడు. ఈ లోపల ఆయనకు యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అయింది. యశోద హాస్పిటల్లో పడ్డాడు, ఐసీలో ఉన్నాడు. అట్లా 3-4 నెలలు లేట్ అయిపోయింది. ఇది 2022 నుంచి 2023 వరకు, జూన్ వరకు జరిగింది. ఆయన తిరిగి వచ్చాడు, ఏదో ఆయనకు అదృష్టం బాగుండి ఆ గాయాల నుంచి కోలుకున్నాడు. కోలుకొని తిరిగి వచ్చాడు, మళ్ళీ డ్యూటీకి వచ్చాడు. డ్యూటీకి వచ్చినాక కమిటీ చేసి ఏదో ఆ సస్పెన్షన్ రద్దు చేసి మళ్ళీ డ్యూటీలో తీసుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఇంతవరకు సెటిల్ చేయలేము. ఆ కేసు సెటిల్ చేస్తా అంటాడు అధికారి. ఆయన దగ్గర పోయినప్పుడు మంచిగా మాట్లాడతాడు, కానీ పని చేయడు, సాగదీస్తాడు. ఏంటంటే వాళ్ళ తీరు చూస్తుంటే నెగ్లిజెన్సీ కనపడుతుంది. చూడండి, ఎక్కడ కూడా అధికారులు కోర్టు ఆర్డర్ అమలు చేస్తామంటారు, కానీ నెగ్లిజెన్స్ ఆయన పనితీరులో కనపడుతుంది. మనం నెగ్లిజెన్స్, కోర్టు ఆర్డర్ అమలు చేయమంటే నెగ్లిజెన్స్, చేస్తామంటారు కానీ చేయరు. అంత కల్పబుల్ నెగ్లిజెన్స్, నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యమే అధికారులు చేస్తున్నారు అనే విషయాన్ని మనం రుజువు అవుతుంది. ఆ విషయం రుజువు అవుతుంది. ఎందుకంటే కోర్టు ఆర్డర్ అమలు చేయడానికి ఒక్కో రోజు చాలండి. కోర్టు ఆర్డర్ అమలు చేయడానికి 25 సంవత్సరాలు సాగదీస్తారా? ఏ అధికారైనా సాగదీస్తారా చెప్పండి? 25 సంవత్సరాలు సాగదీస్తున్నారు. దీన్ని బట్టి ఏం చేస్తుంది?
అధికారులు కోర్టు ఆర్డర్లను పాటించడం లేదు, అమలు చేయడం లేదు, మన భారత రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు, భారత రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కేస్తున్నారు. పైకి మాత్రం మంచిగా చెప్తారు, తీపి కబుర్లు చెప్తారు, చేస్తామంటారు, చేయరు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు లోపల చేసే పని ప్రమోషన్లు ఇవ్వడం, ఓన్లీ ప్రమోషన్స్. దీని పరమావధి ఏంది? రాంగ్ ప్రమోషన్లు ఇవ్వడం వాళ్ళ డ్యూటీ. అదేనా వాళ్ళు చేసే పని? అధికారులు న్యాయాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి, భారత రాజ్యాంగాన్ని కాపాడండి, దేశం కోసం న్యాయం కోసం అన్ని చట్టాలను సక్రమంగా అమలు చేస్తే ఎంతోమంది సంతోషంగా ఉంటారు. కానీ ఆ చట్టం న్యాయమే అమలు చేయడం లేదు. అక్కడే వీళ్ళు పైకి మాత్రం చెప్తారు, చేస్తామంటారు, కానీ లోపల మాత్రం జరుగుతున్నది ఇది చేయడం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, అనేక విషయాలు చెప్పవచ్చు. ఇప్పుడు ఆఫ్ ద రికార్డు మీరు చూడండి, ఆఫ్ ద రికార్డే చెప్తుంటాయి, రికార్డ్సే చెప్తుంటాయి. కోర్టు ఆర్డర్ ఇచ్చి 2010లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇంతవరకు అమలు చేయలేదండి. 2010లో తర్వాత సెమీ ప్రొఫెషనల్ అయినా కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది, అప్గ్రేడ్ చేసుకోమన్నది. అప్గ్రేడ్ దారి చూపింది కదా హైకోర్టు. కోర్టు దగ్గర ఎవరు ఏమీ దాచడానికి లేదు. ఇప్పుడు ఆ సెమీ ప్రొఫెషనల్ తీసుకొచ్చి నాకు అడ్డం పెట్టేశారు. నాకు అడ్డం పెట్టేసి నా జీతాలు మొత్తం పెండింగ్ పెట్టారు. నాకు వచ్చే బెనిఫిట్స్ ఏమి ఇవ్వడం లేదు. 25 years నుంచి జీతాలు ఆపుతారా అండి? ఎట్లా బతకాలి ఒక సామాన్య ఎంప్లాయీ? ఎట్లా బతకాలి చెప్పండి? ఈ సిటీలో ఫ్యామిలీని పోషించాలంటే చాలా కష్టమవుతుంది. ఉన్న మా నాన్న తరపున ఇంత ల్యాండ్ వస్తే ఆ 3 ఎకరాలు అమ్ముకున్నాను. 3 ఎకరాలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఏం చేస్తాం మేడం? మరి జీతాలు ఇస్తలేవు, ఇక్కడ ప్రమోషన్లు ఇవ్వడం లేదు. అధికారులేమో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు, వాళ్ళు కోరుకునే వాళ్ళకే ప్రమోషన్లు ఇస్తున్నారు. మరి పేదరికం నుంచి వచ్చింది, పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఉన్న భూమి కూడా 3 ఎకరాలు అమ్ముకున్నా, ఇంకొకటే ఉన్నది ఎకరం. 4 ఎకరాలు వస్తే నా పాలకు 1 ఎకరం ఉంది, 3 ఎకరాలు అమ్మేసిన నా కుటుంబాన్ని పోషించుకోవడానికి. ఇక్కడ మరి పిల్లలను చదివించుకోవాలి కదా మేడం. పిల్లల్ని వాళ్ళ చదువు ఆపకూడదు కదా. నా జీతాలు ఆగినాయని వాళ్ళ చదువు ఆపుతామా? ఆపలేం కదా. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళది కదా. ఈ ల్యాండ్ అమ్మి చదివించుకున్నారు. ఈ విషయాన్ని కూడా రిజిస్ట్రార్ గారికి చెప్పిన. భట్టు రమేష్ అని, ప్రొఫెసర్ భట్టు రమేష్ అని రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాడు. ఆయనకు మొత్తం తెలుసమ్మా, యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుంది, కోర్టు ఆర్డర్ ఎందుకు అమలు చేయడం లేదు, ఎందుకు ఆపుతున్నారు, రాంగ్ ప్రమోషన్లు ఎత్తిస్తున్నారు, మొత్తం భట్టు రమేష్ సార్కు మొత్తం తెలుసు. కానీ పైకి అమలు చేస్తా అంటాడు, కానీ చేయడం లేదు. ఆయన పనితీరు ఇక్కడే తెలిసిపోతుంది కదా. నేను ఏమి ఓపెన్గా చెప్తున్నాను, నేను హార్ట్ టు చెప్తున్నాను మేడం. ఆయన పనితీరు ఇక్కడ తెలుస్తుంది. పైకి మాత్రం సుదర్శన్ నీకు కోర్టు ఆర్డర్ అమలు చేస్తా, నీ జీతాలన్నీ సెటిల్ చేస్తా, నీకు వచ్చే మానిటరీ బెనిఫిట్స్ కూడా వడ్డీతో సహా చెల్లిస్తా అంటాడు, కానీ ఇవ్వడం లేదు. ఏం చేయాలి మేడం? నా హృదయం, నా మనోవేదన మీకు చెప్పుకుంటున్నా మేడం, అంతే. కోర్టు ఆర్డర్ ఎప్పుడు అమలు చేస్తారు? ఎప్పుడు అమలు కావాలి? కంటెంప్ట్, కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కూడా అయింది, ఒప్పుకొని కూడా ఇన్ని రోజులైంది. 2019లో కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అయింది. ఆ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ ఆర్డర్ కూడా ఉంది అందులో. రైట్. సో ఇతని బాధ అయితే మనకు అర్థమవుతుంది కాబట్టి, నిజంగా అధికారులు ఉండి కావాలని చేస్తున్నారా, మరి ఇంకేదైనా డబ్బుకు ఆశపడి చేస్తున్నారా అర్థం కావట్లేదు. సో ఇలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా న్యాయం చేయాలి. 25 సంవత్సరాలుగా అతను పోరాటం మనం చూస్తున్నాం. సో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిజంగానే అమలు చేసి అతనికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. సో ఎలాంటి లంచాలకు లొంగకుండా అటు ఎమ్మెల్యేలు కాల్ చేశారు, ఎంపీలు కాల్ చేశారు, అటు మావోడు ఇటు మీవోడు అనుకోకుండా ఇలాంటి సామాన్యునికి హెల్ప్ చేయండి నిజంగా. ఎందుకంటే ఆయన అన్ని సంవత్సరాల పోరాటం మనం చూస్తున్నాం. ప్రతిదీ ఆర్డర్లు ఉన్నాయి, ఆర్డర్ కాపీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి తనకి తగిన న్యాయం చేయండి. అధికారులు పైసలకు ఆశపడకుండా ఒక సామాన్యుని కాపాడి అలా ఈయన ఒక్కరిని కాపాడితే అలా కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా తను న్యాయం చేయాలని చెప్పేసి అయితే నేను OKTV ద్వారా కోరుకుంటున్నాను.